మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఈ యొక్క కోట్ల గంగమ్మ జాతరని నిర్వహిస్తున్నటువంటి జోలుపాలెం ఫ్యామిలీ సంబంధించిన ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ యొక్క జాతర యొక్క విశిష్టతని సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అయితే సార్, మన మదనపల్లిలో చూసుకుంటే జాతరలో అన్నిటిలో అతి ముఖ్యంగా ప్రఖ్యాతి కాంచిన జాతర ఏదంటే మదనపల్లి చుట్టుపక్కల తీసుకుంటే మన కోట్ల గంగమ్మ జాతర అని చెప్తారు. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? మీరు అన్నట్లు మదనపల్లిలోనే కాదు, దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి తర్వాత అత్యంత వైభవంగా జరిగే జాతర మదనపల్లి కోట్ల గంగమ్మ జాతర. ఓకే సార్. అయితే ఈ యొక్క కోట్ల గంగమ్మ జాతరకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి ఇక్కడ మదనపల్లి ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు, చాలా మంది నమ్ముతుంటారు సార్. దాని గురించి మీరేం చెప్తారు సార్? అంటే దాదాపు 400 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఇటువంటి గంగమ్మని పూజించడం ఆనవాయితీ. ఇట్లా పూజించిన తర్వాత పెద్ద పెద్ద కలరాలు కానీ ప్లేగులు, తర్వాత ఇక్కడ అమ్మవారికి వైకం చేసిన నీళ్లు అవన్నీ చల్లుకొని చికెన్ పాక్స్ అంటాం మనం ఇప్పుడు, అట్లాంటివన్నీ తగ్గిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్లో అమ్మవారి దయతో చాలా చల్లగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే కోరికలో వెలిసినటువంటి అమ్మవారిని ప్రతి ఒక్కరు చెప్తారు. నేను చెప్పడం కాదు, ఎవరినైనా విచారించుకోవచ్చు. అందరి కోరికలు తీర్చగలిగే అమ్మ కోరిక తల్లి. అయితే మన మదనపల్లిలో ప్రతి సంవత్సరం అతి రంగరంగ వైభవంగా ఇక్కడ కోట్ల గంగమ్మ జాతర అనేది నిర్వహిస్తారు సార్. ఈ సంవత్సరం ఏ విధంగా మీరు ఈ యొక్క అమ్మవారి జాతరని నిర్వహిస్తున్నారు? మీరు తీసుకుంటున్న ఏర్పాట్లు ఎలాంటివి సార్? మేము దాదాపు ఈ కరోనా అప్పుడు ఈ జాతర నిర్వహించడానికి కొన్ని ఇబ్బందులు అయితే కలిగినమాట వాస్తవమే. ఈ సంవత్సరము ఇది కోర్టుల ఆవరణలో ఉంది కాబట్టి లాయర్ల సహకారంతో కూడా మేము ఈ జాతర నిర్వహణకు చాలా ఏర్పాట్లు అయితే చేశాము. భక్తులు ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లలో లేడీస్ అయితే వాళ్ళు దివులు మోసుకొని వస్తారు. వచ్చినప్పుడు చిన్నపిల్లలతో కానీ చాలా పెద్దవాళ్ళు కానీ ఇబ్బంది పడకుండా చలువు పందిళ్ళు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళ ప్యాకెట్లు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా మనం సప్లై చేయడానికి ఏర్పాట్లు చేశాము. దీనికి మన మదనపల్లి ఒక స్వచ్ఛంద సంస్థ APSF వారి సహకారంతో ఆ ఏర్పాట్లు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. ఇప్పటికి చూసుకుంటే ఇంత ఏర్పాట్లన్నీ చూస్తుంటే చాలా ఎక్కువ రోజులేంటి కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది సార్. మీ ఈ అమ్మవారి జాతరకి ఏర్పాట్లు ఎన్ని రోజుల ముందు చేస్తారు సార్? ఎన్ని రోజుల ముందు చేస్తారు? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? మేము ఈ జాతర చాటింగ్ వేసిందే కేవలం 15 రోజులు అవుతాను ఇప్పటికే. ఈ 15 రోజుల్లోనే మేము ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ చేయగలిగినామంటే కేవలం మా అమ్మవారి ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా మేము చేసామని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క డెకరేషన్ ఇదంతా కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పూలైతే అదంతా చాలా తెప్పించి పెట్టారు. ఈ యొక్క ఏ విధంగా మీరు చేస్తున్నారు సార్ దీన్ని? ఇవన్నీ మేము చేస్తాం కాబట్టి తిరుపతి తర్వాత జరిగే అతి పెద్ద గంగ జాతర ఈ కోట్ల గంగ జాతర అని మేము అందరం చెప్పాలి సార్. అయితే చూసుకుంటే సార్, మన ఒక్క మదనపల్లి కాకుండా ఈ యొక్క జాతరకి, ఈ యొక్క కోట్ల గంగమ్మ జాతరకి మన మదనపల్లి చుట్టువైపుల మదనపల్లి చుట్టువైపులు ఉన్నటువంటి గ్రామాలు అయితేనేమి, పల్లెలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. అదే కాకుండా మీరు చెప్పినట్లు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా కర్ణాటక నుండి, తమిళనాడు నుండి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేస్తారు. వారందరికీ తగిన ఏర్పాట్లు ఎక్కడ కానీ ఎటువంటి లోపాలు లేకుండా, ఇబ్బంది లేకుండా చేయాలనేదే మా సంకల్పము. ఆ విధంగానే మేము అందరం ప్రయత్నం చేసి మా కమిటీ మెంబర్స్ ఏమి
భక్తుల సహకారం అంతే లాయర్ల వాళ్ళ కృషితో కూడా మేమందరం కూడా లోటు లేకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్ని రోజుల పాటు ఈ యొక్క జాతర జరుగుతుంది సార్? మంగళవారం రాత్రి అమ్మవారిని ప్రతిష్ఠిస్తాము. బుధవారము పగలంతా కూడా దర్శన భాగ్యం అందరికి కలుగుతుంది. అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే సార్. ఈ యొక్క మొత్తం ఈ ఏర్పాట్లన్నీ కూడా ఒక మీ ఎవరైతే అమ్మవారికి సంబంధించిన జోలిపాలెం ఫ్యామిలీ వాళ్ళే చేస్తారా, లేదంటే మొత్తం దీనికంటే ఒక కమిటీ మెంబర్స్ ఉన్నారా, వాళ్ళు ఏమైనా చేస్తున్నారు? మొత్తం ఏర్పాట్లన్నీ కూడా కమిటీ మెంబర్సే చేస్తారు సార్. కేవలము జోలుపాలెం వారి ఇంటి ఆడబిడ్డగా సార్ మేమేమో అమ్మవారిని మొదటి పూజ ఇస్తూ కొలుస్తాము. మొత్తం అందరి సహకారం ఉంది. ఎందుకంటే దీనిలో ఒకరు చేసే పని కాదు, చాలా మంది కలిస్తేనే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ జాతరని కూడా ఘనంగా చేయగలం, లేకపోతే చేయలేం. ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఇవంతా కూడా దేనికి ఉపయోగిస్తారు సార్? ఇవన్నీ రేపు డెకరేషన్ అమ్మవారిని ఇక్కడ చెరుకులు ఎంత పూలు అంతా కూడా అవును దేనికి ఉపయోగిస్తారు సార్? డెకరేషన్ అమ్మవారికి డెకరేషన్, అమ్మవారి చుట్టూ డెకరేషన్. అమ్మవారిని ఇక్కడ మనము విగ్రహాన్ని ఇక్కడ నిలుపుతాము. ఇక్కడంతా కూడా డెకరేషన్ వస్తుంది. మొత్తం ఈ క్యూ లైన్ లో వస్తారు భక్తులందరూ. ఇదంతా ఖాళీగానే ఉంటుంది. వాళ్ళు తీసుకున్నటువంటి చలిబిడి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఇప్పటి వరకు ఎంత మాత్రం ఏర్పాట్లు పూర్తి అయినాయి సార్? దాదాపు 90% పూర్తయిపోయినాయి. 90% పూర్తయిపోయినాయి. ఈ ఒక్క డెకరేషన్ మాత్రమే పెండింగ్ ఉంది. మిగిలిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇవి కూడా జరుగుతున్నాయి. రేపు ఉదయానికల్లా మొత్తం అంతా కంప్లీట్ గా వేరే వాతావరణంలో మనం చూడబోతున్నాం. ఒక ఎక్కడికో వేరే ఈ ఆవరణ కాకుండా కొత్త లోకానికి వెళ్ళినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. రేపు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవ్వచ్చు సార్? అంటే ఈ యొక్క అమ్మవారి జాతర రేపు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని గంటల వరకు ఎల్లుండి ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్? మంగళవారం 7 గంటల నుండి ఇక్కడ విపరీతమైనటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వేయించేసి ఈ జాతరలో పాల్గొంటారు. మళ్ళీ మంగళవారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టబోతున్నాము. తర్వాత బుధవారం ఉదయమే దాదాపు 3:30 గంటల ప్రాంతం నుండి కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని అందరికీ మేము కల్పించేదానికి ఏర్పాటు చేస్తున్నాం. భక్తాదులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వాళ్ళని ఇక్కడ ఒక అమ్మవారి యొక్క విశిష్టతని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూసుకుంటే ఈ యొక్క కోట్ల గంగమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే మీకు ఏ విధంగా ఈ ఏర్పాటు అంటే చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అంటే ఒక తన్మయత్వం అయిపోతుంది, భక్తి పారవశ్యం అయిపోతుంది. ఏ విధంగా అంటే చెప్పేదానికి మాటలు చాలా. చూస్తా అంటే ఏర్పాట్లు కూడా అసలు చూస్తుంటే కనువిందుగా ఉంది. అవునండి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భక్తులకి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు మీరు? వచ్చే భక్తులకి ఏం చెప్తాం? భక్తులకి ఏమని చెప్పేది, భక్తుల కోరికలు తీర్చే తల్లి ఈ అమ్మ, కోరిన కోరికలు తీర్చే తల్లి ఈ తల్లి. ఈమె ఇది వైభవము, ఈమె శక్తి ఏమని వివరించేది, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మీకు అనుభవం మీరేమన్నా అమ్మవారితో అనుభవం ఏమన్నా ఉందా? చాలా 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 చాలా. పిలిస్తే పలికే తల్లి ఈమె. మన అమ్మన్న మన మాట వింటుందో విందో, ఈమె మాత్రం మన మాట ఆలకిస్తుంది. మనకు మన కష్టం ఏమి దాన్ని చూసి ఆమె మనకు ఆ కష్టం నివారణను చేస్తుంది. మీకేమన్నా అమ్మవారికి సంబంధించిన ఏమన్నా అట్లాంటి అనుభవం ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయండి. అమ్మవారికి అలంకరించడానికి ఈ యొక్క శారీని సమర్పించడానికి పేరవల్లి కుటుంబీకులు మహోత్సవానికి ఇప్పుడే సమర్పించడం జరుగుతుంది. అదొక వాళ్ళ ఆచారం అని వాళ్ళు చెప్తున్నారు. గంగమ్మ గురించి ఇందాక తెలుసుకున్నాము. 400 సంవత్సరాలప్పుడు టిప్పు సుల్తాన్ మాకు వ్యతిరేకంగా కొన్ని పోరాటాలు జరిగినాయి. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పాలెగాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాలెగాళ్ళతో పాటు ఇక్కడ మనం చూస్తున్నటువంటి గంగరాళ్ళు కూడా రావడము, ఆ రాళ్ళన్నింటినీ కూడా
ఇక్కడ వేప చెట్టు కింద పెట్టడము, పూజించి అప్పటి నుండి కూడా ఈ గ్రామ దేవత గంగమ్మగా ఇక్కడ పూజలు చేస్తూ ఉండడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ రాళ్ళు కూడా జోలపాలెం వంశస్థులు, మా పూర్వీకులు, ఇక్కడ ఉన్నటువంటి మా అన్న కరుణాకరణ మా పూర్వీకులు వెంట వచ్చాయని మన పూర్వం నుండి ఇక్కడ వస్తున్నటువంటి ఆచారంగా మేంద్రం కూడా మొదటి పూజ జోలపాలెం వంశస్థులే కావడం కూడా మా అందరికి కూడా చాలా గర్వకారణం తెలియజేస్తుంది.